మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఫైర్ అయ్యారు. మైన్స్ సెస్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించింది తక్కువ, దోపిడీ ఎక్కువ అని మండిపడ్డారాయన. ఈ దోపిడీకి సూత్రధారి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అండ్ కో అని అన్నారు. సెస్ వసూళ్లకు వివిధ బినామీల రూపంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు దోపిడీ చేశారని ఆరోపించారు. అనంతపురం అమిగోస్, శ్రీకాకుళంలో విశ్వసముద్ర, చిత్తూరులో మరో పేరుతో బలవంతంగా గ్రెనైట్ లీజుల స్వాధీనం చేసుకుని అల్లుడికి సప్లై చేయాలని హుకుం జారీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో గాలి జనార్దన్ రెడ్డి ఐరన్ ఓర్ దందా అలాగే ఏపీలో మైనింగ్ దందా సాగిందని అన్నారు ప్రభాకర్ చౌదరి. అయితే చిత్తూరులో విజయవనంద రెడ్డి, పెద్దిరెడ్డిల దందా సాగిందని, ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో ఏజెన్సీ నిర్వాహకులు కార్యాలయంకు నిప్పు పెట్టి రికార్డులు దగ్ధం చేశారని ఆరోపించారు. అనంతపురంలో రికార్డులు తరలించడానికి ప్రయత్నిస్తూ ఉండగా అధికారులు అడ్డుకున్నారని అన్నారు. మైన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు భూగర్భ గనులు, భూగర్భలకు సంబంధించిన శాఖలో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది. అందులో అనంతపురం, హిందూపురం ఉదాహరణకు 2 జిల్లాలకు సంబంధించి అమిగోస్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తి యజమానుల నుండి మీ ఇష్టం వచ్చింది ఈ రతిలో వసూలు చేసుకొని ఇంత డబ్బు మాకు కట్టాలని ఈ 24 నెలలకి 259 కోట్ల రూపాయలు, 259 కోట్ల 10 లక్షల రూపాయలు మనకు కడితే మీరు మీ ఇష్టం వచ్చిన రీతిలో ఈ 2 సంవత్సరాల్లో మీరు మీ కార్యక్రమాలు నిర్వర్తించుకోండి అని చెప్పారు. ఇందులో మరి అమిగోస్ అనేటువంటి మినరల్స్ ఈ కాంట్రాక్టరు ఇతనితో పాటు ప్రసాద్ రెడ్డి అని ఆయన, ఇతనితో పాటు మరి కొంతమంది కంపెనీలో ఉన్నట్లున్నారు. ప్రతి నెల 10,79 లక్షల రూపాయల 58,333 రూపాయలు కట్టాల. అంటే దాదాపు 11 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇంచుమించు కట్టాలని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు. చేసుకోవడానికి ఒక ప్రైవేట్ మాఫియాని బృందాన్ని ఇక్కడ ఈ జిల్లాలో పెట్టి 72 చెక్ పోస్టులు పెట్టి ఈ చెక్ పోస్టుల ద్వారా ఇష్టం వచ్చిన రీతిలో మట్టిని, అదేవిధంగా గనులు, మినరల్స్ని కానీ లేదా గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవడానికి యథేచ్ఛగా వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చారు. ఈ 59 కోట్ల రూపాయలు ఇది ఒక పెద్ద స్కామ్ కింద మనం పరిగణించాలా. అగ్రిమెంట్లో ఎక్కడే కానీ కాంట్రాక్టర్ బెనిఫిట్ ఏంటి అని చెప్పాలి. ఎంత కలెక్ట్ చేశారు, దీంట్లో ఈ స్కామ్ ఏం జరిగింది అనేటువంటిది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. నేను ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద వెంటనే చర్య తీసుకొని దీని మీద ఎంక్వైరీ అయ్యాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా ధర్మమా? మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దీంట్లో భాగస్వామ్యం ఉన్నాడనేటువంటిది మా జిల్లాలో మరి ప్రతి చోట ఆరోపణలు ఉన్నాయి. అందుకనే దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం కూడా దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ల అధికారులకి ప్రభుత్వ వేతనాలు, జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళకి కలెక్షన్స్లో కానీ లేదా ఇతరత్ర పర్మిట్స్లో కానీ ఎలాంటి కానీ అధికారం లేకుండా చేయడం అనేటువంటిది దేశ చరిత్రలోనే ఇలాంటి ఉదాంతం కానీ ఇలాంటి చర్యలు కానీ ఏ శాఖలో ఎప్పుడు కూడా జరగలే. దీని మీద వెంటనే నిగ్గు తేల్చాలా. దీని మీద నేను ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా మనం రాతమూలకంగా కూడా ఇవ్వబోతున్నాం. అవసరం వస్తే కోర్టును కూడా నేను ఆశ్రయిస్తాను. మైన్స్ డిపార్ట్మెంట్ మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ప్రభాకర్ చౌదరి చేసిన కామెంట్స్ కు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, ఆయన చెప్తూ కూడా మైన్స్ లో సెస్ రూపంలో చాలా అవకతవకలు జరిగాయంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మైనింగ్ శాఖ మంత్రిగా కొనసాగిన నేపథ్యంలో అదేవిధంగా పెద్ద ఎత్తున సెస్ వసూలు చేయడానికి వివిధ ఏజెన్సీలకు అనుమతులు ఇచ్చారు. ముఖ్యంగా శ్రీకాకుళంలో విశ్వసముద్ర పేరుతో ఇవ్వడంతో ఈ విధంగా ప్రతి జిల్లాలోనూ మైనింగ్ తరలించడానికి అనేక ఏజెన్సీలు తమ
లైసెన్స్ హోల్డర్లుగా తయారయ్యాయి. అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మధ్యలో ఉన్న ప్రతి జిల్లాలోనూ పూర్తి స్థాయిలో మైనింగ్ దందా కొనసాగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో ఏదైతే టీడీపీ శ్రేణులు కానీ మిగతా నాయకులు ఎవరైనా తటస్థులు కానీ మైనింగ్ కానీ ఇతర క్వారీలు కానీ నడుపుతున్న సందర్భంలో వారి వద్ద బలవంతంగా క్వారీలు లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. క్వారీలు వారు స్వాధీనం ఇవ్వకుండా అడ్డు తగిలితే కోర్టుకు వెళ్ళడం, లేకపోతే పెద్ద ఎత్తున వారికి జరిమానా విధించడం లాంటి చర్యలు జరిగాయి. మరోవైపు ఏదైతే ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున సెస్ వసూలు చేయడానికి వివిధ ఏజెన్సీలకు అవకాశం ఇచ్చారు. అనంతపురంలో అమిగోస్, అదేవిధంగా చిత్తూరులో ఒక ఏజెన్సీ, శ్రీకాకుళం వరకు ఇలా ప్రతి ఏజెన్సీ నుంచి నెలకింత ప్రభుత్వానికి కట్టాలంటూ కూడా నియమ నిబంధనలు విధించారు. అయితే దానికి మించి పెద్ద ఎత్తున ఈ ఏజెన్సీలు వసూలు చేశాయని ఏదైతే ప్రభాకర్ చౌదరి ఆరోపించారో అదేవిధంగా జరిగింది కూడా అదే అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి రాయలసీమ జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ విధమైన దందా కొనసాగింది. భూగర్భ వనరులు అదేవిధంగా మైన్స్ ఎక్కువగా ఉన్నది రాయలసీమ ప్రాంతంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనూ. ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి ముఖ్యంగా ఏదైతే గ్రానైట్ పరిశ్రమలు కుప్పం ఏరియాలో ఉన్న గ్రానైట్ అత్యంత విలువైనది, నాణ్యమైనది. ఇది విదేశాలకు కూడా ఎగుమతి అయ్యే పరిస్థితుల్లో అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున 2 సంవత్సరాల పాటు అక్రమంగా గ్రానైట్ను ఎగుమతి చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతాన్ని తానే పరిశీలించాడు. యూనివర్సిటీకి ఇచ్చిన ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున దందా కొనసాగుతుందంటూ ఆయన జాతీయ పర్యావరణ శాఖకు కూడా లేఖ రాశాడు. అదేవిధంగా ఇంకా మైన్స్ శాఖకు కూడా లేఖ రాసిన నేపథ్యంలో అప్పుడు ఆపివేసిన పరిస్థితి. స్వయంగా ఒక 6-7 కిలోమీటర్ల పాటు మైన్స్ మొత్తం తిరిగిరాడు ఆ రోజు. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి. ప్రతి ఏరియాలోనూ చెక్ పోస్టులు పెట్టుకోవడం, చెక్ పోస్టుల ద్వారా తమ మనుషులు చెక్ పోస్టుల దగ్గర ఉంచి మట్టి, అదేవిధంగా ఇసుక, కంకర, గ్రానైట్ ఈ విధంగా ప్రతి ఏ వస్తువు భూమి నుంచి మైన్స్ నుంచి వెళ్ళే ఏ వస్తువుకు కూడా ప్రత్యేకంగా వీరు వసూలు చేశారు. ముఖ్యంగా గ్రానైట్కి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లాలో దందా కొనసాగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఏజెన్సీ సంస్థకు వసూలు చేసే మొత్తానికి కాకుండా బయట వివిధ రకాల పేర్లతో వసూలు చేశారు. చిత్తూరు గ్రానైట్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కూడా రసీదులు ఇచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు. మనం విజువల్స్లో చిత్తూరు గ్రానైట్ అసోసియేషన్ పేరుతో పెద్ద ఎత్తున వందలాది కోట్లు, నెలకు 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన పరిస్థితి. ప్రభుత్వానికి వసూలు చేసే మైనింగ్ 10 కోట్లు 20 కోట్లు సెస్ ఉంటే మిగతాది వివిధ పేర్లతో వసూలు చేశారు. ఈ ప్రక్రియలో అటు ఏదైతే చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విజయానంద్ రెడ్డి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ముగిసి టీడీపీ లీడ్లోకి వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడ గ్రానైట్ ఏదైతే ఏజెన్సీలు ఉన్నాయో ఆ ఏజెన్సీల వద్ద కార్యాలయాల నుంచి రికార్డ్స్ను బయటకు తీసుకెళ్లారు. చిత్తూరులో అయితే ఏకంగా గ్రానైట్ ఏజెన్సీ కార్యాలయాన్ని నిప్పంటించారు. అయితే గెలిచిన ఆనందంలో టీడీపీ వర్గీయులే ఇక్కడ నిప్పు పెట్టారంటూ కూడా ఆరోపణ చేసిన పరిస్థితి. అదేవిధంగా కేసులు కూడా నమోదు చేయించారు. మొత్తం మీద అనంతపురంలో ఈ విధంగా ఏదైతే రికార్డులు తరలించడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు అక్కడ అధికారులు అడ్డుకున్నాడు. స్థానిక నేతలు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో అధికారులు అక్కడి నుంచి రికార్డులు తీసుకెళ్లనికుండా చేశారు. ప్రతి ఒక్క చోట ప్రతి జిల్లాలోనూ ఏజెన్సీలు ఏర్పాటు చేసుకోవడం, ప్రత్యేకంగా ప్రైవేట్ చెక్ పోస్టులు ఏదైతే ప్రభుత్వ చెక్ పోస్టులు కాకుండా ప్రైవేట్ చెక్ పోస్టుల వద్ద తమ మనుషులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా సెస్ వసూలు చేయడం చేశారు. మొత్తం మీద అయితే ఇది సామాన్యుడికి పెను భారంగా మారింది. ఇసుక విషయంలో అయితే ఇది మరీ దారుణంగా మారిన పరిస్థితి. ఒక ట్రాక్టర్ ఇసుక 6 నుంచి 7,000 రూపాయలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత అదేవిధంగా ఇసుక రవాణా చేసే వ్యక్తి వద్ద నుంచి 600 రూపాయలు ఒక ట్రాక్టర్కు వసూలు చేశారు. ఈ విధంగా ప్రతి భారము సామాన్యుడి మీద పడింది. అదేవిధంగా కంకర కూడా కొన్ని క్వారీల నుంచి కొనుగోలు చేయాలని నిబంధన విధించారు. అనంతపురం జిల్లాలో అయితే మరీ దారుణం. ధర్మవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తన క్వారీలో కాకుండా వేరే క్వారీలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎవరు కంకర కొనుగోలు చేయకూడదంటే అనధికారంగా ఒక హుకుం జారీ చేసిన పరిస్థితి. అప్పట్లో అది క్వాలిటీ లేకపోయినా స్థానికులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. మిగతా కారు యజమానులు కంకరను తాము తక్కువ రేటుకి ఇస్తామని వచ్చినప్పటికీ వారి క్వారీలను సీజ్ చేశారు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైన దందా కొనసాగింది. చిత్తూరులో అయితే గ్రానైట్ యజమానుల నుంచి బలవంతంగా లాక్కున్నారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానికి సంబంధించిన క్వారీ జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఉంటే అతని క్వారీ పైన 50 కోట్ల రూపాయలు ఫైన్ విధించారు. దాంతోపాటు మోహన్ నాయుడు అనే టీడీపీ సానుభూతి పడి క్వారీని కూడా లాక్కున్నారు. మొత్తం మీద అయితే గ్రానైట్ పరిశ్రమకు సంబంధించి కుదేలు కావడానికి ఈ విధానాలు కూడా కారణమైనాయి. ఒక బ్లేడ్కి ఇంత డబ్బులు కట్టాలంటూ ఏదైతే సెస్ విధించారు. ముఖ్యంగా గ్రానైట్ ఉత్పత్తి అమ్మకాల మీద సెస్ ఉండాలి, ట్యాక్స్ ఉండాలి. కానీ ఏకంగా గ్రానైట్ బ్లేడ్ ద్వారా మీరు ఈ బ్లేడ్ ద్వారా ఇంత కట్ చేస్తారు, ఇంత గ్రానైట్ కట్ చేస్తారు కాబట్టి ఇంత డబ్బులు నాకు కట్టాలంటూ కూడా ఏకంగా గ్రానైట్ ఫ్యాక్టరీలకు వద్దకు వచ్చి
వచ్చి ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఈ సెస్ వసూలు చేయడానికి అనుమతి తీసుకున్నారో వారు వచ్చి అక్కడ దందాలు చేసిన పరిస్థితి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొనడంతో చాలా వరకు ఈ గ్రానైట్ పరిశ్రమ కుదేలైన పరిస్థితి. అదేవిధంగా కంకర క్వారీలు కానీ, అదేవిధంగా మట్టి క్వారీలు, మట్టి ఇక్కడ నుంచి సరఫరా చేసేవారు సైతం వారికి సెస్ వసూలు చేయాల్సిన సెస్తో పాటు అక్రమంగా ఏదైతే చెక్ పోస్టుల దగ్గర వసూలు చేసే వారికి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. ప్రభుత్వానికి 10% మాత్రమే చూపిస్తే మిగతా 90% వీరి జోబులు లేకపోయిందనేది నిర్విధాంశం. ఇందుకు సంబంధించి అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వచ్చి ధైర్యంగా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా సర్వే నెంబర్లకు సంబంధించి ఏదైతే విస్తీర్ణత భూ సర్వే కోసం ప్రత్యేకంగా రాళ్ళు తయారు చేశారు. దీనికోసం కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి ఉచితంగా గ్రానైట్ రాళ్లను సేకరించి కటింగ్ చేయించారు. దీనికి కూడా వేల కోట్ల రూపాయలు బిల్లులు డ్రా చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దందా నడిచిందంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి అయిన ప్రభాకర్ చౌదరి ఆరోపణలు చేస్తున్న నేపథ్యం. దీనికి తగ్గట్టు తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. అవసరమైతే ప్రభుత్వానికి ముందుగా తెలియజేస్తాం. ప్రభుత్వం చర్య తీసుకోకపోతే అవసరమైతే న్యాయస్థానం ద్వారా పోరాటం కొనసాగిస్తాం. తాను ప్రజాస్వామ్యాల ద్వారా ముఖ్యంగా ఏదైతే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అవే అనే ఒక సంస్థ ద్వారా ఈ పోరాటం కొనసాగిస్తాం. భవిష్యత్తులో ఎవరు ఈ విధంగా వ్యాపారం చేసుకునే వారిని కానీ పరిశ్రమల యజమానులు కానీ బలవంత పెట్టకుండా ముందు జాగ్రత్త చర్యగా తాను ఈ విధమైన పోరాటాన్ని కొనసాగిస్తానంటూ ఆయన చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇప్పుడు అనంతపురంలో బయటపడింది. ఇక రేపటి నుంచి ప్రతి జిల్లాలోనూ బాధితులంతా ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద రాయలసీమకు సంబంధించి ఏదైతే అనంతపురంలో అమిగోసు, ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక తెలంగాణకు సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి సోదరుడు, అదేవిధంగా కడపకు సంబంధించి రెడ్ హిల్స్, ఈ విధంగా వివిధ ఏజెన్సీల పేర్లతో కేవలం మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించిన అనుచరులు ఆయన పరివారమే ఈ మొత్తం దందా నడిపిందంటూ కూడా ఆయన ఆరోపణ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే ఏకంగా గ్రానైట్ ఎవరు ఉత్పత్తి చేసినా ఎగుమతి మాత్రం తన అల్లుడికి సంబంధించిన క్వారీ ద్వారా ఏజెన్సీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ద్వారానే బయటికి నడపాలి, 10,000 రూపాయలు తక్కువగా మీరు ఇవ్వాలంటూ కూడా ఒక హుకుం జారీ చేశారంటూ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. మొత్తం మీద ఈ విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఇందుకు సంబంధించిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇటు అధికారులు కానీ, అదేవిధంగా గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు వారందరి మీద కేసులు నమోదు చేసి వారి మీద దర్యాప్తు చేయాలంటూ కూడా ఇటు ప్రజా సంఘాలతో పాటు క్వారీ యజమానులు, టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.